ఫస్ట్ రాజశేఖర రెడ్డి మీద ఒక ఆరోపణ చేశారు. ఏంటది? కొండపైన చర్చి కట్టిస్తున్నాడు అన్నట్టు. పచ్చి అబద్ధం కదా. 7 కొండల్ని 2 కొండలు అన్నాడు అన్నటువంటి ఒకందుకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా గొప్పదంటారు. అట్లాగే వెంకటేశ్వర స్వామి తెలియకుండా ఏమన్నా జరుగుతాయని ఆ రోజున ఒక మంచి జరిగింది. రాజశేఖర రెడ్డికి అదేందో అర్థం కాదు. అసలు ఆయనకి ఆ గుడి గురించి పెద్ద అవగాహన లేదు. ఎందుకు? ఆయన క్రైస్తవుడు ఎప్పుడు అట్లాంటి ఇష్యూ లేదు. ఏంటో ఇది నా మీద ఆరోపణ ఏంది, ఏం చేయడం ఏంది అంటే అప్పుడు అధికారులు చూపెట్టారు. సార్ ఇక్కడ కొండపైన ఎన్నికలకు సంబంధించి ఈసీ వాళ్ళు అడిగినప్పుడు ఆ ఎన్నికలకి అక్కడ అవకాశం ఉందన్నటువంటిది ప్రభుత్వం ఇస్తుంది కదా సార్ అదే అని చెప్పేసి దానికే 2 కొండలు, ఈ 2 కొండల్లో జనాలు ఉన్నారు కాబట్టి దాంట్లో జరపచ్చు అని చెప్పాం. మనం మామూలుగా ఆధ్యాత్మిక క్షేత్రం అయితే ఎన్నికలు జరపకూడదు సార్, రాష్ట్రంలో ఇంకెక్కడైనా ఉందా, శ్రీశైలం కానీ సింహాచలం కానీ ఎక్కడైనా ఉందా అని అడిగారు. ఎక్కడా లేదని చెప్పారు. అప్పుడు ఏం చేయాలి అంటే అక్కడెక్కడానికి నిషేధం ఉందా ఎన్నికలకి? లేదు. తిరుమల కొండపైన నిషేధం ఇంతకుముందు లేదు, ఎన్నికలు జరిగాయి కొండపైన కూడా, ఉద్యోగులందరూ అక్కడ ఉన్నారు కాబట్టి దానికోసం ఆ 2 కొండల మీద జనం ఉంటారు అని రాసియాల్సి వచ్చింది. తర్వాత నగలు రాజశేఖర రెడ్డి పట్టుకుపోయాడు అని చెప్పేసి ఒక ప్రచారం చేశారు. అప్పుడు నగలేంది, నేను పట్టుకుపోవడం ఏంది అన్నటువంటి ఇష్యూ వచ్చి అప్పుడు అసలు నగలకి సంబంధించినటువంటిది ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి, ఇవన్నీ లెక్క. నగల మీదన పూర్తిగా రివ్యూ, డిజిటలైజేషన్ ఆఫ్ గోల్డ్, మొత్తం ఎన్ని నగలు స్వామివారికి ఉన్నాయి అప్పుడే లిస్టు బయటపడింది. అప్పటిదాకా స్వామివారికి ఏమేమి నగలు ఉన్నాయో ఎవరికి తెలియదు. మొత్తం నగలన్నీ లిస్టు తీసి దాని మొత్తాన్ని డిజిటలైజ్ చేసి ఒక లెక్క పెట్టారు. బంగారం ఎంత ఉంది, ఏ ఏ బ్యాంకులో ఉంది, నగలు ఎన్నెన్ని ఉన్నాయి, ఎవరెవరు ఇచ్చారు, రాజుల కాలంలో ఇచ్చినవి ఏమున్నాయి, అప్పుడేముంది. ఇది కూడా శ్రీనివాస్ ట్యాంక్ చేయించుంటాడు. ఆయన మీద ఆరోపణ కారణంగా అంతకుముందు ఉన్నటువంటి పాలకులు ఎవరో చేయలే. అట్లాగే అన్నదానానికి సంబంధించి టోకెన్లు లేకపోతే అన్నదానం ఉండేది. అట్లాంటి సిస్టమ్ నుంచి అన్నదానంలో టోకెన్లు తీసేసేటటువంటి సిస్టమ్. కొండపైన మంచినీళ్ళు అంతకుముందు పైకి వెళ్తే పొద్దు నుంచి రాత్రి లోపు ఒక 100-150 రూపాయలు మంచినీళ్ళకి ఖర్చు పెట్టాల్సి వచ్చేది. వాటి అట్లాంటి స్టేజ్ నుంచి ఇట్లాంటి ఇష్యూస్ తీసుకురావడం, ఇవన్నీ మార్పులు జరిగినాయి. అన్నప్రసాదాలు కావచ్చు. ఇంకొకటి, ఈ ఆరోపణలు ఎప్పుడైతే తెలుగుదేశం పదే పదే టార్గెట్ చేస్తుందో దానికోసం శ్రీనివాసుడి సేవని జనానికి చేరువ చేసేటటువంటి ప్రయత్నం.